మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటినీ, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముననుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్యసింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను కూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాషా అను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును, కాని అతని నెరసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్లయద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడిను అయిన షిమీ నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకి దిగిరాగా యెహోవా తోడు కత్తివాత చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి కలవాడవు కనుక వానినేమి చెయ్యవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను.